దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైహిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే అది ఎరిగియుండుడి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే అది ఎరిగియుండుడి. దేనిని ఎరిగి ఉండాలి, దేనిని మనం ఎరిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఈ మాట ఎవరు చెప్పారు అని మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో తెస్సలోని సంఘాన్ని చెప్తున్న మాట ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. తెస్సలోని రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం మాట మనం చూద్దాం. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొని వలనో అది ఎరిగి ఉండమో. దేవుడికి మహిమ కలుగును గాక. దానిని ఎరిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. దేనిని ఎరిగి ఉండాలి? దేవుడు అంట నీకు నాకు ఒక ఘటమునిచ్చాడు. దేవుడిచ్చిన ఘటమును ఎలా కాపాడుకోవాలో దాన్ని ఎరిగి ఉండాలి. ఈరోజు నా దేవుడు నీకు ఒక ఘటం ఇచ్చాడు, నీ కుటుంబానికి ఒక ఘటం ఇచ్చాడు, నీ పిల్లలకు ఒక ఘటం ఇచ్చాడు. ఏమండి, దేవుని బిడ్డలకు గమనించ, ఆ ఘటాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలో దాన్ని ఎరిగి ఉండాలి. ఈరోజు చాలామంది ప్రపంచంలో, లోకంలో, భూమి మీద చాలామంది తమకు కలిగి ఉన్న దాన్ని ఎలా జాగ్రత్తగా దాచుకోవాలో దాన్ని ఎరిగి ఉంటున్నారు. కానీ ఆత్మాభిషేక ఆత్మీయతలో దేవుని యొక్క వాక్యం ద్వారా, సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న వాక్యాలను బట్టి దేనిని ఏ విధంగా చాలామంది ఎలా ఎరిగి ఉండాలో, జాగ్రత్తగా ఉంచుకోవాలో తెలియని పరిస్థితులు ఉంటున్నారు. అది ఎరిగియుండుడి. దేనిని ఎరిగి ఉండాలంటే దేవుడు మీకు ఒక ఘటమునిచ్చాడు, దాన్ని ఎలా కాచుకోవాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో దానిని మీరు ఎరిగి ఉండాలి. అసలు ఘటము అంటే ఏంటంటే పాత్ర. ఘటం అంటే అర్థం ఏంటంటే పాత్ర. దేవుడు మనందరికీ పాత్ర ఇచ్చాడు, కొన్ని పాత్రలు ఇచ్చాడు. ఆ పాత్రని ఎలా కాపాడుకోవాలో దాన్ని ఎరిగిండు. దేవుడు నీకు అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అన్ని విషయాల్లో నిన్ను దేవుడు గనుడిగా ఉంచుతాడు. దేవుడు మనకిచ్చిన ఘటం ఏంటి, దేవుడు మనకిచ్చిన పాత్రలు ఏంటో ఒక 2-3 విషయాలు చెప్తాను. ఒకటి, మనం కాపాడుకోవాల్సిన ఘటము, మనం కాపాడుకోవాల్సినటువంటి పాత్ర ఏంటంటే తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి మాటలు, 4వ అధ్యాయం 5వ వచనం మాటే పరిశుద్ధతను ఘనతను దేవుడు మనకిచ్చినటువంటి పాత్ర. పరిశుద్ధత అనే ఒక ఘటన దేవుడు మనకిచ్చాడు, ఘనత అనే ఒక పాత్ర దేవుడు మనకిచ్చాడు. వీటిని జాగ్రత్తగా మనము కాచుకుని ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. వీటిని ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి. నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధత, ఘనత అనే ఘటము అనే పాత్రను ఎలా కాపాడుకోవాలో నువ్వు ఎరిగి ఉండాలి. పరిశుద్ధతను, ఘనతను కాపాడుకుంటున్నావా? ఘనతను కాపాడుకుంటున్నాను, పరిశుద్ధత కాపాడుకోవట్లేదేమో. ఈ రెండింటిని కాపాడుకోవటం ఎలాగో ఎరిగి ఉండాలి. రెండవది, దేవుడు మనకిచ్చిన పాత్ర, మనకిచ్చిన ఘటం ఏంటంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16 వచ్చిన మాట ఏంటంటే పెండ్లి వస్త్రం అనే ఘటము దేవుడు మనకిచ్చాడు. పెండ్లి వస్త్రం అనే పాత్ర మనకిచ్చాడు. ఆ పెండ్లి వస్త్రం అనే ఘటమును ఎలా కాపాడుకోవాలో దాన్ని ఎరిగియుండో. ఈ రోజున పెండ్లి వస్త్రం చాలామంది కాపాడుకోవట్లేదు. పెండ్లి వస్త్రం అనగా రక్షణ వస్త్రం, దాన్ని చాలామంది కాపాడుకోవట్లేదు, దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, పెండ్లి వస్త్రం అనే ఘటమును, పాత్రను ఎలా కాపాడుకోవాలో ఎరిగియుండమో. ఇంకో మాట చెప్తాను ఆఖరికి, చూడండి. మనం కాపాడుకోవాల్సినటువంటి మరి దేన్ని గ్రహించి ఉండాలి, అది యోచించి ఉండమని చెప్తున్నాడు కదా, అది ఎరిగి ఉండమని చెప్తున్నాడు కదా. మూడోది దేన్ని ఎరిగి ఉండాలంటే పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసమును ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి. నీ విశ్వాసములో తొలగిపోకుండా, తప్పిపోకుండా, తొట్టిల్లిపోకుండా ఎలా కాపాడుకుంటూ దాన్ని ఎరిగి ఉండు. దేవునికి అండగా ఉంటాడు. అయ్యా, దాన్ని ఎలా ఎరిగి ఉండాలో ఆ జ్ఞానం నాకు దయచే, ఆ కృప నాకు దయచేయమంటే ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ఘటములను జాగ్రత్తగా కాపాడుకోండి. ఇదిగో మొదటి ఘటమైన దశ పరిశుద్ధత, ఘనతమైన ఘటం అనే పాత్రను నువ్వు జాగ్రత్తగా ఎలా ఎరిగిండు. రెండోది పెండ్లి వస్త్రం అనే ఘటమును ఎలా కాపాడుకోవాలో ఎరిగిండు. విశ్వాసమును మూడోది ఎలా ఎరిగిండు. దేవునికి తోడుగా ఉండి దేవుడు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్క జీవితం ఫలింపచేయండి. అది ఎరిగి ఉండమని చెప్పారు. దేన్ని ఎరిగి ఉండమని చెప్పారో వాక్యం ద్వారా మాట్లాడారు. అది ఎరిగిండి నీ ద్వారా గొప్ప దీవెన పొందుకుని కృప దయచేయమని
యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభుపేట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేని బిడ్డలు గమనించండి, ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమాన్ని మీరందరూ వీక్షిస్తున్నారు, మీరందరూ చూస్తున్నారు, బలపరచబడితే ఎంతో సంతోషిస్తున్నాను. ఇంకా మీలో అనేక మంది ఈ వాక్యాన్ని వినండి, అనేక మంది షేర్ చేయండి. ఈ యొక్క ఆత్మీయటువంటి ఈ నడిపింపును అనేక మంది తెలియపరచండి. మరి అలాగే మీరు వాక్యం మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మంది చెప్పండి. దేని బిడ్డ ఒక్క మనం ఏంటంటే, ఒకవేళ మీలో ఇంకెవరైనా సరే వాక్యం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ప్రెస్ చేయండి. అంతే కదండి. మరి విశేషంగా మీరు ఎవరికైనా ప్రార్థన వస్తుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లో ఫోన్ చేయండి. మీ కొరకు మేము మా ప్రేయర్ టీం వారు తప్పక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.